అపోస్తల కార్యగ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం చదువుతాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించున్నది. చాలా ఇక్కడ చూస్తే మనము ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథము పరిశుద్ధాత్మను ఆది సంఘాన్ని ప్రారంభించినట్టు మనం చూస్తాం. అంటే సంఘ స్థాపన ఆది సంఘం అని ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే అపోస్తల కార్యగ్రంథం నుంచి మనం చూస్తాం. ఈ గ్రంథము పరిశుద్ధుడైన లోక రాసినటువంటి గ్రంథము అపోస్తల కార్యములు. ఇక్కడ మనం కొన్ని విషయాలు ఈ గ్రంథంలో నేర్చుకున్నాం. యేసు ప్రభు గారు తన ప్రసంగంలో కొండ మీద పర్వతం చేసిన ప్రసంగంలో చాలా మంది దేవుని వెంబడించారు. యేసయ్య చాలా మందికి బాప్తిసం ఇచ్చారు. ఎంతో మంది యేసయ్య బోధకు ఆశ్చర్యపడి ఆయన వెంబడించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఆయన శిలువ మరణం పొందిన తర్వాత, తదుపరి ఆయన పునరుత్థానమైన తర్వాత ఆయన ఆరోహణ తర్వాత చాలా మంది అక్కడ చూస్తే ఎవరు కనిపించట్లేదు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసే విషయం ఏంటంటే అసలు ప్రభువుని దేని కొరకు మనం వెంబడిస్తున్నాం ఇక్కడే అర్థమైపోతుంది. ఎందుకంటే యేసయ్య ఉన్నంత కాలము ఆయన చాలా మంది వెంబడించారు. ఎంతమంది అంటే ఆయన యేసయ్య వారిని చూసి జారిపడ్డారు. వారు ఆకలితో అలమటిస్తున్నారని వారికి దేవుడు ఆహారం కూడా సిద్ధపరిచారు. అంటే కొంతమంది స్వస్థత కొరకు, కొంతమంది ఏదైనా దొరుకుతుందని, కొంతమంది ఆయనను వెంబడిస్తే మనకి ఏది పొందు ఉండదని కొంతమంది, ఇలా చాలా మంది వెంబడించారు. కానీ యేసయ్య మరణించిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత, తదుపరి ఆయన ఆరోహణ తర్వాత అపోస్తల కార్యము ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ దేవుడు మరలా వచ్చాడు. ఇక్కడి నుంచి మరలా ప్రారంభమైంది ఏంటి? ఆది సంఘం మరల పరిచర్య ప్రారంభమైంది. ఈ పరిచర్యలో మొదటిగా ఒక మేడ గదిలంట 120 మంది కూడుకున్నారంట. అంటే ఎంతమంది వెంబడించారు యేసయ్యని? 120 మంది తప్పే కదా. అంటే వీళ్ళు ఎలా నమ్మారు యేసయ్యని? యేసయ్య లేడు కదా. అంటే అప్పటి వరకు ఎంతమందిని యేసయ్య నీవే మా దేవుడువు, నీవే మా రక్షకుడువు, నీ వెంట మేము ఉంటే ఏ లోటు ఉండదు అన్న ప్రజలు ఎంతమంది ఎందుకు చూస్తే ఈ మేడ గదిలో 120 మంది ఉన్నారు. చూద్దాం లేఖనము 1:15 చూద్దాం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, అంటే ఇది మొన్న కూడా చెప్పాను, పేతురు మొదటి ప్రసంగము, మొదటి వర్తమానము ప్రారంభించాడు. ఆ వర్తమానం వినడానికి ఎంతమంది ఉన్నారండి? 120 మంది ఉన్నారు. తక్కువే కదా. ప్రభు గురించి తెలుసుకున్న ఎంతో మంది ఉన్నారు, కానీ 120 మంది. ఇప్పుడు ఈ యొక్క సంఘ స్థాపన మరలా ప్రారంభమైంది. ఇప్పుడు సువార్త ఏంటి? ఈ సువార్త ఏం చెప్తున్నాడు పేతురు? ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, ఆయన మరణించాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన ఆరోహణమయ్యాడని, ఆయన తిరిగి రాలేనాడు. యొక్క సువార్త ప్రారంభమైన మనం ఈ సువార్త ప్రారంభమైన తర్వాత
ఈ యొక్క సువార్త విస్తరించడం ప్రారంభమైంది. మరలా ప్రారంభమైంది, విత్తనం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫలం వస్తుంది. ఈ యొక్క అపోస్తల కార్యంలోనే ప్రారంభమైంది. ఇప్పుడు ఎంతమంది మరలా రక్షింపబడ్డారంటే, ఓకే నెక్స్ట్ వెళ్దాం. రెండవ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఇప్పుడు ఎంతమంది? ఇందాక ఎంతమంది? 120 మంది. ఇప్పుడు ఎంత? 3,120 మంది. ఏ వాక్యము? ఎవరిది వాక్యము? అతని వాక్యం అంటే ఎవరిది? అతని వాక్యం అంటే ఎవరిది? వాక్యం ఎవరు? దేవుడు. దేవుడి వాక్యం వల్ల విని ఇంచుమించు 3,000 మంది. ఈ రోజుల్లో ఎంతమంది వింటున్నారు దేవుడి వాక్యము? చాలా మంది అంటున్నారు కదా. దేవుని వాక్యము అంగీకరించిన వారే బాప్తిసం పొందుకుంటారు. ఇక్కడ అర్థమవుతున్నారు ఎవరి మాట? దేవుని మాట, దేవుని వాక్యము అంగీకరించిన వారంట మారు మనసు పొంది బాప్తిసం పొందారు. ఎంతమంది? ఇంచుమించు 3,000 మంది అంటే చూడండి. అంటే వాళ్ళు ఎంత ఆసక్తి ఉంది, వాళ్ళు ఎంత కృష్ణ ఉన్నది. వారు రక్షింపబడి బాప్తిసం పొంది ఇంచుమించు 3,000 మంది దేవుని వాక్యం అంగీకరించిన వారు. ఈ లెక్కన బాప్తిసం తీసుకున్న వారి పరిస్థితి ఏంటి? ఏమన్నారు వారిని? ఏమన్నారండి వారిని? ఇక్కడ మాట వింటున్నాం కదా. అతని వాక్యము, దేవుని వాక్యము అంగీకరించిన వారు, హృదయపూర్వకంగా అంగీకరించిన వారు రక్షణ పొందుకొని బాప్తిసం పొందిరి. ఇప్పుడు వాక్యం వింటారా? విన్నప్పుడు బాప్తిసం తీసుకోలేక రక్షణ పొందలేకుండా వారు మీరు ఏమంటారు? వారు వింటారే గాని, వారి విందురే గాని ఏంటి మాట తెలుసా? అన్ని వారి హృదయం తాకదు, వారి చెవికి వినపడదు. ఇప్పుడు అంగీకరించిన వారే కదా అని చెప్తున్నావు. నువ్వు వాక్యాన్ని అంగీకరించావు కాబట్టి నువ్వు ఏం పొందుకోవాలనుకున్నావు? పొందుకున్నావు. ఏం పొందుకున్నావు? బాప్తిసం పొందుకున్నావు. కొంతమంది వింటారు, వాక్యం వింటారు. ఇప్పుడు అంగీకరించినట్టు వారు. అర్థమవుతుందండి మీకు మాట? వాక్యం వింటారు కానీ ఏంటి? అంగీకరించారు. వాక్యం విని అంగీకరించిన వారు ఏం పొందుకుంటారు? ఏ కృషికులు ఉంటారు? ఏ ఆశకలు ఉంటారు? రక్షణ పొందుకోవాలి. మీరు బాప్తిసం తీసుకోవాలి. యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ వారిని పొందుకోవాలని ఉద్దేశం కలిగిన వారు, ఆశ కలిగిన వారట వాక్యాన్ని అంగీకరిస్తారంట. ఇంకోటి కూడా చూద్దాం. 5 ఓకే 4 కూడా చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి జాగ్రత్తగా. వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. మళ్ళా చూడండి. వాక్యము విని అంటే ఇప్పుడు ఎవరు వింటున్నారా లేదా? ఇంకా నాకు టైం ఉంది, ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా నేను లోకంలో బ్రతకాలి, ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా ప్రభువులో లోతుగా నేను తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటాను లోతుగా? మన జీవితం సరిపోద్దా? ఏంటి మాట విన్నారా చాలా మంది? ఇంకా లోతుగా ప్రభు గురించి తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు ఉంటావా? మనం ఉంటామా? అంటే ఇక్కడ చూడండి, వాక్యము విని వారు అనేకులు నమ్మిరి. నిజంగా వాక్యం చెప్పినప్పుడు వారి హృదయాన్ని తాకితేనే, ఆ హృదయం తాకినప్పుడు ఆ వాక్యాన్ని వారు అంగీకరిస్తారు. ఆ వాక్యాన్ని అంగీకరించి నిజంగా నమ్ముతారు. అంటే ఇక్కడ వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. 5,000 మంది. ఒక్కరిని మార్చడానికి మనము ఎంత అవస్థ.
ప్రభుకు టైం ఇస్తారు. ప్రభువా ఈ టైంకి నేను చేస్తానయ్యా, ఈ సమయం దేవుడికి ఇస్తాను, ఫలానా టైంలో ఫలానా రోజున దేవుడికి అవకాశం ఏంటి, బోనస్ ఏమిస్తాం, దేవుడికి ఆఫర్ ఇస్తాం మనం. ఫలానా రోజు వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇదిగో నేను సంపూర్తిగా మారిన తర్వాత పరిపూర్ణంగా ప్రభువులకు వచ్చిందా. ఎప్పుడు వస్తావు? వాక్యం వినట్లేదు, వాక్యాన్ని అంగీకరించట్లేదు, వాక్యాన్ని సరైన రీతిలో నువ్వు గ్రహించట్లేదు, నీ హృదయంలో అంగీకరించట్లేదు. ఎప్పుడు పొందుకుంటావు? ఎప్పుడు పొందుకుంటావు? ఇక్కడ 5,000 మంది అంట వాక్యం విని వారిలో పురుషులు ఇంచుమించు 5,000 మంది. ఇప్పుడు అంత టోటల్గా 5,000 ఇందాక చెప్పుకున్నాం కదా, 3,000, 5,000, 120. ఇప్పుడు ఎంత? 8,120 మంది. ఎవరు ఏమి విన్నారు? దేవుని వాక్యం విన్నారు, దేవుని వాక్యం అంగీకరించారు, నమ్మారు, విశ్వసించారు, రక్షణ పొందుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా చూద్దాం 5వ అధ్యాయం 5:14. ప్రజలు వారిని ఘనపరచుచుండేది, పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులైన ప్రభు పక్షాన చేర్చబడి. చాలా మంది ఎక్కువగా విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా స్త్రీలు పురుషులు ఎంతమంది మారిపోయారు అంటే, ఇక్కడ చూస్తే మనం యేసయ్య తన యొక్క ప్రణాళిక మానవుని రక్షించాలని ఏనాడు కూడా మానవుని విడిచిపెట్టలేదు. పాత నిబంధనల కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుతూ, ఇశ్రాయేలు కాపాడేవాడు కొనొకడు నిద్రపోడని, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ యేసయ్య ఈ భూలోకానికి వచ్చి ప్రజల యొక్క పాపాన్ని తుడిచివేసి వారికి ఉన్నటువంటి అపరాధము తొలగించి అందరినీ ధైర్యపరిచి అందరినీ దృఢపరిచి అందరూ సమాధానంగా జీవించాలని, ఇదిగో నేను వెళుతున్నాను, సమాధానకర్త పరిశుద్ధాత్ముడు నేను మరలా పంపిస్తాను, నేను వెళ్ళి అని మరలా అంటే. ఇంకా చూడండి, ఏ కాలమైనా ఏ సమయమున దేవుని ప్రేమ కొనసాగుతూనే ఉంది, దేవుని కృప కొనసాగుతూనే ఉంది. మనుషులు విడవచ్చేమో గాని, మనుషులు మర్చిపోవచ్చేమో గాని, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నడూ నిన్ను మర్చిపోరు. ఎందుకంటే తన ఆలోచనలో నేను చెప్పుకున్నాడు, నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిన్ను కాపాడేవాడు నిద్రపోడు. ఒకవేళ నిద్రపోతే మనం బ్రతకలం. ఎందుకంటే దుష్టుడు అపవాది గర్జించు సింహమలే ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడు. ఆయన కృప మనల్ని కాపాడుతుంది, ఆయన కృప మనల్ని కాపాడుతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆది సంఘము, సంఘ స్థాపన అపోస్తల కార్యంలో మరలా ప్రారంభమైంది. ఈ అపోస్తల కార్యం గ్రంథంలో చాలా మంది అద్భుతమైనటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు కూడా రక్షింపబడ్డారు. ఒకరు పౌలు, అపోస్తలైన పౌలు వారు రక్షింపబడ్డారు. ఇంకొక వ్యక్తి కొర్నేలు, ఇంకొక వ్యక్తి నసప్రభుడైనట్టు 5 పీరియడ్ నసప్రభుడు. ముగ్గురు, ఈ ముగ్గురు కూడా రక్షింపబడ్డారు. ఈ ముగ్గురు ఎవరి సంతతి అంటే నోవాహుకు పుట్టినటువంటి షేము, హాము, యాఫెతుకు సంబంధించిన వారు. దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు. నోవాహు కుమారులు ఉన్నటువంటి సంతతి నుంచి అంటే షేము, హాము, యాఫెతు, ఈ ముగ్గురు నుంచి వచ్చినటువంటి పౌలు, కొర్నేలు, నసప్రభుడు ముగ్గురు కూడా ఈ యొక్క సంతతికి సంబంధించిన వారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రభు తీసుకొచ్చాడు అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, నిన్ను నిర్మించిన వాడు తన పోలికలో చేసుకున్నట్టు దేవుడు నిన్ను విడిచిపెడతాడా? చాలా మంది ప్రశ్న వేస్తారు దేవుడు.
నన్ను మర్చిపోయావు, నా ప్రార్థన వినడం లేదు, నా మొర వినడం లేదు, నా కుటుంబాన్ని చూడడం లేదు, నన్ను చూడడం లేదని దేవుడి మీద ఏమంటే ఒక ప్రశ్న వేస్తాం. నీ కను దృష్టి నా ఎడల లేదు, నా కుటుంబానికి లేదు, నా ప్రార్థన ఆలకించడం లేదు. కానీ ఒక విషయం తెలుసా, నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుడు నిన్ను కాపాడుతున్నాడా లేదా? దేవుడు నిన్ను కాపాడుతున్నాడా లేదా? కాపాడుతున్నాడు. అంటే ఇక్కడ అపోస్తల కార్యము గ్రంథంలో చూస్తే ఇద్దరు హతసాక్షులయ్యారు. అంటే ఆది సంఘము, ప్రారంభ సంఘము, సంఘ స్థాపన ప్రారంభంలో ఇద్దరు హతసాక్షులయ్యారు. ఒకడు యాకోబు, రెండు స్టెఫను. ప్రభు కొరకు త్యాగం చేసినటువంటి, ప్రభు యొక్క సేవలో, సువార్తలో వారు ప్రాణత్యాగం చేశారు. కానీ మనమైతే ఏం చేస్తున్నాము? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మరలా తిరిగి అయినా పునరుద్ధానుడయ్యాడు, మనందరి కొరకు అయినా ఆరోహణమయ్యాడు, మరలా తిరిగి రాని ఉన్నాడు. ఏ విధంగా చూసినా మనం ప్రేమిస్తున్నాడు దేవుడు, ఏ రకంగా చూసినా దేవుడు మనం ఆదరిస్తున్నాడు, ఎటువైపు చూసినా దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఎంతో మేలు పొందుకున్న మనము, దేవుడి పట్ల ఎన్నో మేలు పొందుకున్న మనము ఎందుకు మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభు విషయంలో? ఇక్కడ చూస్తే పేతురు ప్రసంగంలో మొదటిగానే ఆయన ప్రభు గురించి చెబుతూ ఆయన ఎలా జన్మించాడు, ఆయన పరిచయం ఎలా జరిగింది ప్రారంభించాడు. అంతేగాని పేతురు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు, మిమ్మల్ని లక్షాధికారం చేస్తాడని ప్రసంగించలేదు. ఏం ప్రసంగించాడు? ఈ టోటల్ గా చూస్తే, మొత్తానికి చూస్తే పేతురు ప్రసంగం ఏంటంటే, మీరు పాప క్షమాపణ ఒప్పుకోండి. అదే ఎప్పుడు ప్రారంభించాడు? ఆది సంఘము. సంఘ ప్రారంభంలో మొదటి మాట ఏంటంటే, ఇది అందరం గ్రహించాలి. ప్రభు ప్రసంగం అని చెప్పలేదు, కానీ ఏది ప్రాముఖ్యమైనదో మొదటిగా చెప్పాడు. ఏంటో తెలుసది? మీరు పాప క్షమాపణ ఒప్పుకోండి, ప్రత్యక్షపడండి, మారు మనసు పొందండి, రక్షణ తీసుకోండి, యేసు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు అని ప్రారంభించారు. ఈ ప్రసంగము, ఈ బోధ ఎవరిచ్చినారు? ఇప్పుడున్న బోధ ఏం కావాలి అందరికీ? ఏం కావాలి అందరికీ? స్వస్థతలు కావాలి, మేలులు జరగాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. పేతురు ప్రసంగించాడు కావగా? పేతురు ప్రసంగించాడా? ఇక్కడ ఎందుకు చెప్తున్నట్టు మరలా ఎవరు ఇస్తున్నారు వాక్యము? వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి. ఇప్పుడు వాక్యమే దేవుడు కదా, ఎవరు నమ్ముతున్నారు? ఎవరు వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారు? మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి. మన జీవితంలో చాలా ప్రశ్నలు ఉంటాయి. అతని వాక్యము ఎవరు వింటున్నారు? అందుకే మేడగదిలో ప్రారంభమైన ప్రార్థన 120 మంది కూడుకున్నారు అంటే ఎంతమంది వెళ్ళిపోయారు లెక్క చెప్పండి. ఒకరేమో యేసయ్య కూడా వెళ్తే రొట్టెలు దొరికే వెంబడించారంట, ఒకరేమో ఆయన కూడా వెళ్తే ఇదిగో నన్ను స్వస్థపరచాలని వెంబడించారంట. కొంత జనాంగం ఏంటంటే ఆయన అద్భుతాలు చేస్తానని వెంబడించారంట. ఎందుకు ఆయన బోధ చేసింది వింటుంటారా? ఆయన బాధ వింటుంటారు. అంతకి ఏం బోధించాడని కొండ మీద ప్రసంగము? రాకడ గురించి ప్రసంగించాడు ఆయన.
అయ్యో ఈయన ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, చూద్దాం, ఏదో మహిమ ఉందంట, ఏదో అద్భుతం చేస్తాడంట, ఏదో స్వస్థత ఉన్నాయంట, అద్భుత కార్యం జరిగిస్తాడు. ఎంతమంది ఈనాటి కాలంలో కూడా ఎంతో మంది వెంబడిస్తున్నారు. అంతేగాని యేసయ్య వాక్యం విని ఆయన వెంబడిస్తే నాకు పాపక్షమాపణ వస్తుందని, ప్రత్యేకం మారుమనసు వస్తుందని, నాకు రక్షణ వస్తుందని, బాప్తిసం పొందుకోవాలని ఆలోచన ఎవరికి లేదు ఈ రోజుల్లో, ఎవరికి లేదు. అందుకే మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య మాటలు మరలా వినకపోయినా కొంతమంది ఎవరైతే చాలా చెదరైపోయినా మరలా సంఘ స్థాపన ప్రారంభమైంది, మరలా ఇదే ప్రారంభమైంది. అందుకే యేసయ్య అంటాడు, చెవిగల వాడు వినుడు గాక. అప్పుడు ఆశపడతాడు. ఇప్పుడు నసపుకుడు కూడా అన్నాడు, నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. ఎందుకు చెప్తాడు మాట? వాక్యం అంగీకరించాడు కాబట్టి. ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నీకు అభ్యంతరమా నాకు బాప్తిసం ఇవ్వడానికి అని అడిగాడు. అంటే ఏం అంగీకరించాడు? ఏ గ్రంథం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. యేసయ్య గురించి తెలుసుకున్నాడు, యేసయ్య మాటలు విన్నాడు, ఆ వాక్యం అంగీకరించాడు కాబట్టి తనలో ఏ పుట్టింది? ఆశ కలిగింది. ఏం ఆశ? నేను రక్షణ పొందుకోవాలి, నేను బాప్తిసం తీసుకోవాలి, యేసు నామములో నేను బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలి. ఆశ కలిగాడు కాబట్టి దేవుడు మొదటిగా గ్రహించి పిలుపుని పంపించాడు. కనుక ప్రియ సంగమా, వాక్యము మనం వినినప్పుడు, హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాడు. నీవు వాక్యము వినలేనంత కాలము నీ జీవితం ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రొలాంగ్ చేస్తుంటే సమయాన్ని గడుపుతావు. పర్వాలేదు, ఇంకా సమయం ఉంటాను, సమయం ఉందని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఏమైనా రాసి పెట్టుకున్నావా డైరీలో? ఇంతకాలం నేను ఉండగలని చెప్పగలవా? ఏ దినం ఏది సంభవించునో మనకు తెలియదు. సామెతల గ్రంథం. రేపటి దినం గురించి నువ్వు ఆలోచన చేయకు. ఏ దినమో ఆ దినమే కీర్చాలని అంటాడు. కనుక మనము వాక్యము వినినప్పుడు ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తారో వారే ముందుకు వస్తారు. దేనికి? వారే ముందుకు వస్తారు. దేనికి? అందుకే మరలా చెప్తున్నాను, యేసయ్యని ఎంతో మంది జనాంగం ఎంతో మంది వెంబడించారు, కానీ కొంతమంది సహోదరులు అంగీకరించారు. వారిలో కొంతమంది మేడగదిలో ఉన్నవారే, కొంతమంది ఎంతో మంది శిష్యులను చదువుతాం, బాప్తిసం పొందుకున్నారు ఎంతో మంది, కొంతమంది ఉన్నారు, నమ్మిక ఉంచారు, విశ్వాసం కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళు ఎంతో మంది మరలా ఆ వాక్యాన్ని విని ప్రభువులకు వచ్చారు. అందుకే చివరిలో చదివాము, పురుషులు స్త్రీలు చాలా ఎక్కువ మంది రక్షణ పొందుకుని విశ్వాసంలో చేర్చబడి. అందుకే మందిరాన్ని విశ్వాస గృహం కూడా అంటారు, ప్రార్థనా గది అంటాం, విశ్వాస గృహం అంటాం. అంటే విశ్వాస గృహం అంటే విశ్వాసం కలిగిన మనందరం కూడా దేవుని ఇంటిలో ఉన్నట్టే. అంత విశ్వాసం కలిగినటువంటి 120 మంది మేడగదిలో ప్రారంభపు ప్రార్థన, ప్రారంభపు సమూహము, ప్రారంభపు సహవాసము, ఇక్కడి నుంచి ప్రారంభమైన మరలా స్వార్థ. మరి ఈనాటి వరకు కొనసాగుతుందంటే, ఈ విధంగా మనం అందరం సమకూడి దేవుడి మందిరంలో ప్రార్థిస్తున్నామంటే పరిశుద్ధాత్మ యొక్క వరము అనుగ్రహించాడు కాబట్టి మనం మరలా ఈ రీతిగా మనం స్వతంత్రంగా ప్రార్థన చేయగలుగుతాం. ఇంత గొప్ప ధన్యత, ఇంతటి మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించాడంటే, ఆయన చేసిన మేలును మనం మర్చిపోతే ఎలా? ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోతే ఎలా? అందుకే మనకి తెలియని వారికి ఈ విషయం చెప్పాలి. నిజంగా నువ్వు దేవుని వాక్యం అంగీకరిస్తున్నావా? అయితే నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు?
ఎందుకు నువ్వు వెనుకడుగు వేస్తున్నావు? ప్రియులారా, మనం గమనిద్దాం, ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. మనం వింటున్న వాక్యం మంచిదే, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, మంచిదే. మనం అంగీకరించాలి కదా. వినుట వల్ల విశ్వాసం వస్తుంది, నిజమే. దాని తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? ఇదే ప్రశ్న. కనుక మనం ప్రభువు నమ్మిన మనం, విశ్వాసం కలిగిన మనం ఏ రీతిగా ఉండగలుగుతున్నాము? మనతో పర్వాలేదే, నా కూర్చొని అనుకుంటాం, లేదు ఈ స్వార్థ, ఈ మాట ఇతరులు కూడా పంచాలి. ఎక్కడి నుంచి అలా వెదజల్లిందంటే యెరూషలేము ప్రాంతంలో ప్రారంభమైన పరిచర్య, శుభవార్త, సువార్త మరి ఇంతవరకు మనలో కూడా వెంబడిస్తుంది. మన దగ్గరికి వచ్చిందంటే పరిశుద్ధాత్మ నడిపి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. నీవు రక్షింపబడుతున్నావు, నీ కుటుంబాన్ని రక్షింపబడుతున్నావు అంటే గల కారణం అంటే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించడం. ఎవరు చెప్తారో మాట? వాక్యము వినిన వారే, వాక్యమును అంగీకరించిన వారే. నాకు సమయంలో ఇంకా సమయం ఉంది అన్నవారు, నాకు చాలా దినాలు ఉన్నాయి, ఇంకా పర్వాలేదు, నాకు ఇంకా వయసు రావాలి, ఎంతమంది అంటున్నారు? అంటే వారు అంగీకరిస్తున్నారా? అంగీకరించుకుంటారు. ఇక్కడ అర్థమవుతలేదు. వాక్యం వింటున్నారు, వాళ్ళు వింటున్నారు లేదా? వారి ఇంద్రే మందిరంలో కూర్చుంటారే కానీ వారి ఇంద్రే కానీ పాటించారు. వారి చెవులు ఏమయ్యాయి? మందమైపోయినాయి. కరెక్ట్గా మన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, అంగీకరించినప్పుడు మీకు ఆశ కలుగుతుంది. ఇదే గుర్తుపెట్టుకో, ఎంతో ఆశ కలుగుతుంది. ప్రభు పట్ల ప్రేమ కలిగి ఉంటావు, ప్రయాస కలిగి ఉంటావు. నిజమే కదా. కనుక మనం అపోస్తల కార్యము 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం చదువుకున్నందులో చాలా అద్భుతమైన మాటలు చదువుకున్నాం. ఎంతో మంది విశ్వాసంలో చేర్చబడేది, అంటే ఎంతో మంది రక్షింపబడేది. ఎవరంతమంది అంటే వాక్యము విన్నవారు మాత్రమే, వాక్యాన్ని అంగీకరించిన వారు మాత్రమే వారి విశ్వాసంలో చేర్చబడేది. ఒకవేళ నేను ఉండవచ్చు, నీవు కూడా ఉండవచ్చు. కానీ ఒక విషయం చెప్తున్నాడు దేవుడు, ఇంకా ఎంత కాలము, ఇంకా ఎంత సమయం అడుగుతున్నావు? ఇదే అనుకూల సమయం పోనీయక ఇదే అనుకూల సమయం. కనుక జ్ఞానం కలిగి అజ్ఞానుల వల్లే ఉండకుండా జ్ఞానం కలిగి మనం ముందుకు సాగుతాం, విశ్వాసంలో ముందుకు వెళ్తాం, రక్షణ పొందుకుందాం, ఆయన ఇచ్చే మారు మనసు పొందుకుందాం, ఆయన ఇచ్చే విలువైన పరిశుద్ధాత్మ వరం మనం అందరం పొందుకుందాం. పరిశుద్ధాత్మ జీవనానికి సహాయం చేయగలగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, అనేకులుగా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఆరాధన దినంలో ప్రభా మరొక సమయం నేను స్తుతించడానికి, ప్రభా ప్రార్థించడానికి, ఆరాధన చేయడానికి, నీ దివ్యమైన మాటలు మేము వినడానికి మరొక అవకాశము మాకు ఇచ్చినందుకు వందనాలు. దేవా, మేము దీనులము, అభాగ్యులము, ఎన్నిక లేని వారు ప్రభు నాయన. అటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ దయలో నీ కృపలో మమ్మల్ని దర్శించి తండ్రి నాయన, ఇచ్చిన అవకాశం బట్టి నైనా కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి నీకు వందనాలు దేవా. ఇచ్చిన సమయం మరొకసారి వందనాలు, స్తోత్రాలయ్యా. చేరువల బిడ్డలందరి బట్టి నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి స్తోత్రాలయ్యా. ఇవన్నైనా ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారు వారిని కూడా దేవా నీ దైవ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ దైవ ప్రతి బిడ్డని దర్శించమని యేసుక్రీస్తు వారిని పెట్ట ప్రార్థించి పెట్టుకుంటున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని
అదేవిధంగా ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారిని వారి కుటుంబాలు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుగాక.